అటు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో కాషాయ దళం దూసుకెళ్తున్నట్టుగా తాజా ట్రెండ్స్ సూచిస్తున్నాయి. బీజేపీ భారీ మెజారిటీ దిశగా సాగుతూ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతాలిస్తోంది. 180కి పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న దీదీ పాలనకు ఈ ఎన్నికలు చరమగీతం పాడే అవకాశం ఉంది. కోల్కతాతో పాటు పలు కీలక ప్రాంతాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేస్తోంది. ఖచ్చితంగా మాటల యుద్ధం చాలా భయంకరంగా కొనసాగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే మనం చూసాం. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇంకా యుద్ధం కొనసాగింది, మాటల యుద్ధం. నిజానికి ఒక నియోజకవర్గంలో ఏకంగా ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఫాల్తా నియోజకవర్గంలో 288 పోలింగ్ సెంటర్స్లో మళ్ళీ 21వ తేదీన పోలింగ్ నిర్వహించింది. సో ఈ మాటల యుద్ధం చాలా భారీ ఎత్తున ఉంది. సో చివరి నిమిషం వరకు కూడా ఈ టెన్షన్ కొనసాగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మనం సమయం గడుస్తున్న కొద్దీ చాలా క్లియర్ మెజారిటీతో బీజేపీ చాలా సునాయాసంగా మెజారిటీ మార్కును దాటడంతో పాటు ఏకంగా 200 మార్కును కూడా టచ్ అయ్యే దిశగా దూసుకుపోతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ముఖ్యమంత్రి విషయంలో బీజేపీ 2021లో కూడా సువేందు అధికారిని ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తాం. నిజానికి సువేందు అధికారి బీజేపీలోనే పుట్టినటువంటి వ్యక్తి కాదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీకి ఒక రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి. సో బీజేపీలో చేరి ఆయన కంటిన్యూగా బీజేపీలో 2021 నుంచి కూడా బీజేపీని భుజాలపైన ఆయన వేసుకొని నడిపించారు. సో దాని ఫలితంగా అలాగే అక్కడ ఆర్గనైజేషన్ పరంగా కూడా చాలా పెద్ద ఎత్తున హిందూ ఓటు కన్సల్టేషన్ పైన ఆర్ఎస్ఎస్ కూడా దృష్టి పెట్టింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి వచ్చాయి. ఒకవేళ ఈసారి బీజేపీ రాకుంటే మరోసారి బంగ్లాదేశ్గా బెంగాల్ మారిపోతుందని విపరీతంగా బీజేపీ ప్రచారం చేసింది. సో హిందూ నేషనలిజాన్ని బాగా ప్రచారం చేసింది. అది ఖచ్చితంగా వర్కౌట్ అయింది. వాటితో పాటు ఆర్జికర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అత్యాచార బాధితురాలు, సో ఆ ఇన్సిడెంట్ను ప్రచారం చేయడం వల్ల మహిళలంతా కూడా ఇటువైపు వచ్చారు. సో ఆర్జికర్ ఇన్సిడెంట్ బాధిత మహిళ తల్లిని ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టింది. ఆమె కూడా గెలుపు దిశలో దూసుకుపోతున్నారు. బిందు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.